ఏందిరా అట్టొస్తున్నారే రా నా బాధలు పడుతున్నాను. సో మరి ఏమైందో ఇన్ని సంవత్సరాలు అర్థం కానిది సడన్ గా ఇట్లా అర్థమైపోయింది. లాస్ట్ వీడియో అన్నప్పుడు ఏమనుకోవాలి నేను? సో యాక్చువల్లీ బ్లష్ అవుతారు ఇప్పటి నుండి లొల్లి చెప్పేది నువ్వు. హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. నాకు కూడా ఇట్లా నేను అక్కడ ఏదైనా ఉంటదేమో అని ఆ పిల్ల చూస్తే ఫీల్ అవుతుంది. చెంప పగులుతుంది. చూస్తే జెలస్ అవుతుందంట మీకు. మన ఇద్దరం నువ్వు చెప్తుంటే కూడా నాకు జెలస్ అవుతుంది. నేను వచ్చేస్తా వంశీ, ప్లీజ్ ఇది అన్ని వదిలేసుకొని వచ్చేస్తా, నిన్ను కూడా యూఎస్కి తీసుకెళ్ళిపోతా. వెండి మిన్ను నీ వంట చంప మగల కొడతా, ముద్దు పెడితే ఇట్లా చెప్తున్నా. డీల్ మాట్లాడి ఓకే అంటే ఇద్దరం ఓకేనా? ఇద్దరం అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన. ఇగో ఇప్పుడు నేను ఏమంటా అంటే కలిసి ముగ్గురం కలిసి ఉందాం యూఎస్ పోయి. సో గైస్ ఇదే లాస్ట్ వీడియో. నాకు నేను ఆల్రెడీ చెప్పినా ఫస్ట్. సరే చెప్పినావు కదా, అయిపోయింది. నేను సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. సో గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మీరు నా ఛానల్లో వీడియోస్ చూసి ఉంటారు. నా ఛానల్లో 9 ఛానల్లో 11 years లవ్ అది ఇదని చాలా టాపిక్స్ అవుతున్నాయి. మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో పెడుతున్నాను అనమాట. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నా, వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూసి ఒకరిని ఏదైనా జడ్జ్ చేయాలంటే చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ నా ఛానల్లో ఏదైతే వీడియో రిలీజ్ అయిందో దాంట్లో మీకు కామెంట్స్కి కూడా రిప్లై ఇచ్చాను అనమాట. అక్క దయచేసి ఫుల్ వీడియో చూడండి అక్క అని. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను బాధపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదీ లేదు నాకు. అంటే లైక్ తన వల్ల నేను ఎప్పుడూ సఫర్ అవ్వలేదు, నేను బాధపడలేదు, ఏం చేయలేదు. అది ఎప్పుడో లైక్ నేను ఇక్కడ టీంలోకి రాకముందు 3-4 years బ్యాక్ జరిగిన విషయాలు అంతే తప్ప 9 నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ప్రజెంట్ నేను పెట్టే స్టోరీలు కానీ ఏదైనా ఏదైతే ఉందో అది క్యాజువల్గా నేను నా పర్సనల్గా నేను ఎవరితో షేర్ చేసుకోలేని టాపిక్స్ చాలా ఉంటాయి, దానివల్ల నేను పెడతాను అనమాట. అండ్ అప్పుడప్పుడు 9 నన్ను పెట్టే టార్చర్ కానీ వీటి వల్ల లైక్ కొన్ని చేస్తుంది అనమాట. అది నాకు నచ్చనిగా దాని వల్ల చెప్తాను అంతే తప్ప అంత మించి ఏం లేదు. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే నన్ను 9 ఎంతైతే అలా చేసిందో నేను కూడా 9కి వెళ్తా అలా చేస్తాను. ఎందుకంటే తప్పు లేదు అసలు. నువ్వు చేస్తాను నేను నేనే దగ్గర నుండి మరీ చేపిస్తాను. సో యాక్చువల్లీ ఏంటంటే ప్లాన్ చేసి ఇది చేయాలని డిసైడ్ అవుతున్నాను అనమాట. ఒకటి ఇమాజిన్ చేస్తా, ఒకటి చేస్తున్నారా, ఒకటి అనుకుంటున్నా, తగులుకో అంతే. అంటే లైక్ కెమెరా అనుకున్నా కెమెరా ముందున్నా నువ్వు తగులుకో, నేను చూసుకుంటానా. నువ్వు జస్ట్ తీసుకొచ్చి, ఎందుకంటే వీడియో కొట్టక ముందు నేను చిలక చెప్పిన నైని అట్లా కాదు, ఏదో బాధలో పెట్టుకుంటుండే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నా అంటే వినకుండా పెద్ద రచ్చ చేసింది. ఇప్పుడు బాధే దానివల్ల. సీరియస్ చెప్పాలంటే వేరే ఏ బాధలు లేవు నాకు. అంటే నా పర్సనల్ నాకు ఉంటాయి కానీ చాలా. అంటే లైక్ నేను ఇంత కష్టపడుతున్నా, ఇన్ని చేస్తున్నా, వెబ్ సిరీస్లు అన్నీ చేస్తున్నా, సపోర్ట్ ఉండట్లేదు, ఈ బాధలు ఉంటే నాకు చాలా ఆలోచిస్తాను. మీరు ఇమాజిన్ చేయరు. అంటే లైక్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఆలోచించి నేను బాధపడతాను అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇప్పుడు వాళ్ళని అయితే పైకి పిలిచినారా, వాళ్ళు వచ్చినాక చూద్దాం ఏమవుతుంది అనేది. సో వాళ్ళు వచ్చాక వీడియో ఆన్ చేసాం గైస్. ఏందిరా అట్టొస్తున్నారే రా, ఎక్కువ తిప్పక లూజ్ అయిపోద్ది. నాకు తెలుసు కదా, అందుకే అంటున్నా. డ్రెస్ చక్కగా వేసుకో ఫస్ట్. సో నైన్తారా పొద్దునండి కిందికి ఎందుకు వచ్చావు? పని ఉందిలే కానీ చిన్న. ఫోన్ చేస్తే ఫోన్ బిజీ అని వస్తుంది. మైక్ పట్టుకోవాలి నైన్తారా ఫస్ట్. ఎందుకంత ఖుషులు ఉన్నావు నిన్నటి వరకు అట్లా ఉండి? ఎప్పుడొచ్చావు? మార్నింగ్ అన్న. సెట్ అయిపోయింది లైఫ్. చెప్పు నాకు ఆన్సర్. సో యాక్చువల్గా నాకు ఇది నీకు కోపం అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. మ్యాక్స్ కోపపడతావు. కిందికి ఎందుకు రాలేదు చెప్పిన తర్వాత చెప్పు. ఫోన్ మాట్లాడుతుండే. ఎవరితో చెప్తా, అదే చెప్తున్నా, చూపిస్తా తర్వాత. కెమెరా ఆడుంది. సరే. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నువ్వు చేసిన రచ్చకి
మరి అది నా అదృష్టమో నా దురదృష్టమో నాకు అర్థమవుతలేదు. నేనేం రచ్చ చేసిన? నేను లాస్ట్ 2-3 వీడియోలు కొట్టినావు కదా, ఏం కొట్టిన? ఫోన్లు వచ్చినాయి, నా బాధలు పడుతున్నాను. సో మరి ఏమైందో ఇన్ని సంవత్సరాలు అర్థం కానిది సడన్ గా ఇట్లా అర్థమైపోయింది. సో చిట్టి యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలా, గొడవలా ఇప్పటి గొడవలు స్టార్ట్ అయితే చూస్తావా? గొడవలు అయితేనే హ్యాపీగా ఉన్నారు మీరు. గొడవలు కావాలంటే హ్యాపీగా ఉన్నావా? కాదు, అందుకు కాదు నేను హ్యాపీగా ఉన్న రీజన్ వేరు కానీ. సారీ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నాకు ఒక కాల్ వచ్చింది. కాల్లో నేను చెప్తా. అరే నువ్వు ఎందుకు అట్లా గుస్స అవుతున్నావు? లాస్ట్ వీడియో అవుతుందేమో ఇదే. ఆగు చెప్పేది నువ్వు. లాస్ట్ వీడియో అన్నప్పుడు చేతి చెప్పు. అంటే యూట్యూబ్ లో లాస్ట్ వీడియో మన ఇద్దరు కాదు. నువ్వు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేసావు? ఏదో పెద్ద ఏదో కాల్ చేసింది ఎవరో నీకు తెలిసినట్టు ఇట్రా చెప్పు. లాస్ట్ వీడియో అన్నప్పుడు ఏమనుకోవాలి నేను? సో యాక్చువల్లీ బ్లష్ అవుతారు ఇప్పటి నుండి లొల్లి. చెప్పేది నువ్వు. జరుగు. ఎందుకు ఇవి పెట్టుకోలేదు చోలీలు? నేను చెప్పేది మళ్ళీ సీరియస్ మాట్లాడుతున్నాను, అంతా మజాక్ చేస్తున్నావు నాతోని. సో యాక్చువల్లీ నాకు కాల్ చేసింది అనమాట. ఎవరు? నువ్వు ఎవరితో మాట్లాడినావు ఆ పర్సన్. నేను ఎవరితో మాట్లాడినా? నువ్వు ఎవరితో మాట్లాడి వీడియో కొట్టినావు? ఏమో గుర్తుకులేదు. చిట్టితో కూడా రోజు మాట్లాడి వీడియో కొడదామని అంటే. సరే ఆ పిల్ల నా ఎక్స్ అని లేదు, దాన్ని ఏమైనా వన్ సైడ్ లవ్ చేసిన పిల్ల నాకు కాల్ చేసింది మార్నింగ్ నుండి. అంటే లైక్ నా ఫ్రెండ్ నిఖిల్ గారు ఉన్నాడు కదా, వాడితో పాటు కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడినాం అనమాట. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఎందుకు నీకు ఓపెన్ చెప్పాలి. లాస్ట్ నాతోనే కాల్ మాట్లాడతా ఎండ్ చేస్తా అని చెప్పింది ఆమె. సరే అది కాదు ఎందుకు చేసిందో కూడా నేను ఏమని చెప్పినా, ఈ వీడియో వల్ల నువ్వు ఒక మాట చెప్పు ఇంకా హ్యాపీగా ఉండమని చెప్పి చెప్పేది నువ్వు ఒక వీడియో సరే కొడితే కొట్టు, నేను చెప్తా దానికి ఏమైందో. నేను నార్మల్ బాధపడుతుంటానా, నీతో కూడా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. నేను ఎందుకు బాధపడతా అన్ని నీకు తెలుసు రీజన్స్, ఎవరి వల్ల అవుతా అని. ఆ పిల్ల గురించి అని ఎప్పుడన్నా చెప్పినా? ఏ రోజన్నా ఆ పిల్ల టాపిక్ తెస్తానా? ఇంకా నేనే దీంతో ఫన్ చేసి కూడా చేసిన. ఇదేం చేసింది తీటకి శ్రీనగర్కి పోయి వాడు ఆ పిల్ల గురించే బాధపడుతున్నాడేమో అని చెప్పి గొడవ పెట్టుకుంది. అది వచ్చి సరే గొడవ పెట్టుకుంది, ఆ పిల్ల వీడియో చూసిన పిల్ల చక్కగా ఉందా అంటే దీనికి ఫోన్ చేసి మళ్ళీ చెప్పింది. ఇప్పుడు నేను ఆ 2 వీడియోస్లో నేను కొంచెం ఏడ్చి ఎమోషనల్ అయిపోయి బాధపడ్డా. ఎందుకు ఆ పిల్ల గురించి, వేరే దేని గురించి అయినా ఆ పిల్ల కూడా అందరి లెక్కనే దానివల్లనైనా అని బాధ అనుకొని ఫోన్ చేసింది ఈరోజు. ఫీల్ అవుతున్నావు? నీకు తెలుసు నీకు ఫస్ట్ నచ్చదా మరి పిక్నిక్ చేసినావు ఇవన్నీ? నాతో మాట్లాడితే వేరు, నీతో మాట్లాడుడైందని చెప్తున్నా. ఆగు చెప్పేది నువ్వు, అందుకే పూర్తిగా మ్యాటర్ చెప్పని. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ పిల్ల ఫోన్ చేసి నిఖిల్ గారితో కాన్ఫరెన్స్ పెట్టించి ఇట్లా వంశీ లైక్ నేను నిజంగానే చాలా తప్పు చేసిన అనిపించింది. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎవడు ఉండడు కదా, అట్లా 11 years ఉండేటోడు ఎవడు ఉండడు కదా, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి నేను అన్నీ చేసిన అనుకుంటున్నా. కాకపోతే నాకు ఎక్కడో గిల్డ్ ఉండిపోయింది నాకు కూడా, ఇట్లా నేను అక్కడ ఏదైనా ఉంటదేమో అని. ఆ పిల్ల చూస్తే ఫీల్ అవుతుంది, చెంప పగులుతుంది. సరే నీ లైఫ్ లో సరే చెప్పేది నువ్వు. ఫోన్ చేసిన చెప్పు. ఎవరు చేసిండు? ఎవరు ఫస్ట్? సరే ఆమె చేసింది. ఓకే ఇప్పుడు చెప్పేది నువ్వు. సో ఇట్లా నేను ఫీల్ అవుతున్నా, నాకు ఎందుకో అంటే లైక్ మిమ్మల్ని చూస్తే జెలస్ అనిపిస్తుంది, నాతో అయితలేదు ఇదంతా నాకు. అంటే లైక్ నేను మా ఫ్యామిలీతో కూడా నైట్ మాట్లాడి డిస్కషన్ చేస్తాను. మనల్ని చూస్తే జెలస్ అవుతుందంట మీకు? మన ఇద్దరం నువ్వు చెప్తుంటే కూడా నాకు జెలస్ అవుతుంది. మన ఇద్దరం క్యూట్ కదా. క్యూట్ అయినా జెలస్ అవుతుంది. నువ్వు ఆమెతో మాట్లాడుడే ఫస్ట్ రాంగ్. చెప్తే ఏంటలేదు. ఎవరిని వదిలే, ఆ పిల్లని వదిలేస్తున్నా అంటారు వాడు. ఆ పిల్లని వదిలేదా పట్టుకోవాలా? ఈమె పెట్టిన పెట్టకి ఆ పిల్ల నెంబర్ కూడా ఆ పిల్ల ఫోన్ నెంబర్ నేను బ్లాక్ లా పెట్టిన ఆ పిల్లని. అందుకని మా ఫ్రెండ్ తో కాన్ఫరెన్స్ పెట్టించింది. నేను చెప్పేది చిట్టు. అరే నువ్వు గొడవ పెట్టుకోకే, ఒక నిమిషం క్లారిటీ మొత్తం చెప్పేది. సో మీరు ఇట్లా గొడవ నేను చెప్పేది నువ్వు. సో ఏమంటుంది ఇట్లా నేను ఇంట్లో వాళ్ళతో కూడా నైటే మాట్లాడేసా అంతా. లైక్ నేను పెళ్లి చేసుకునే అతనితో కూడా మాట్లాడా. నాకు లైక్ అంటే నన్ను ఇష్టపడే వాళ్ళని నేను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ మీరు చూసిన వాళ్ళని చేసుకుంటే ఎంతవరకైనా ఒక్క నిమిషం డిస్కషన్ ఎందుకేంది? ఏం డిస్కషన్? ఇట్లా చెప్పింది. సో ఏమంటుందంటే నేను వచ్చేస్తా వంశీ, ప్లీజ్ అన్ని వదిలేసుకొని వచ్చేస్తా, నిన్ను కూడా యూఎస్కి తీసుకెళ్ళిపోతా. వెండి మిన్ను నీ వంట అంటే నువ్వు యూఎస్కి క్యాన్సిల్ అయింది నా వల్ల కదా ఒకప్పుడు. చెప్పేది నువ్వు చెప్పని. ఏం చెప్తావు?
ఆ పిల్ల చెప్పినవన్నీ నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను ఏం చెప్పినా అనేది నా గురించి ఆలోచించాను. నేను ఏం చెప్పినా నేను మాట్లాడతా నెంబర్ ఇవన్నీ సైలెంట్ గా ఉండాలా నేను చెప్పేది చెప్పేది నువ్వు. సో ఇట్లా అప్పుడు యూఎస్ కూడా అంటే బీటెక్ అయిపోయాక యూఎస్ కూడా నా వల్లనే కదా నువ్వు రాంది. సో ఇప్పుడు నేనే అన్ని మాట్లాడేసుకొని సెటిల్ చేసుకుని నాకు జాబ్ కూడా వచ్చింది కదా అక్కడ, తీసుకెళ్ళిపోతాను నిన్ను. నువ్వేమంటావు అంటే నీకేమైనా సెన్స్ ఉందా, ఇప్పుడు నేను ఆల్రెడీ రిలేషన్లో ఉన్నా, నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కదా, నేను అట్లాంటి చేయను, నాకు అవసరం లేదని చెప్తే లేదు అవసరమైతే నేను అయిన తర్వాత నేను మాట్లాడే ఆల్రెడీ నేను తనకు కూడా చెప్పా చాలా పొసెసివ్ అవుతున్నా, నువ్వు ఇట్లా చూస్తే నాకు ఇప్పుడు జెలస్ అనిపిస్తుంది ఒకప్పుడు అనిపించగానే అది అన్నది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఒక పాయింట్లో నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు లైక్ ఇద్దరిని చేసుకొని ఇద్దరితో ఉండాలా ఏంటి అని ఆలోచిస్తున్నా. వెరీ గుడ్ నెంబర్ నా ఫోన్ కింద ఉంది. నేను తీసుకుంటాను, నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేయమని చెప్పు, నేను పోతా యూఎస్ కి. వానా ప్లీజ్ ప్లీజ్ ఆయన నెంబర్ ఇప్పుడు నార్మల్గా నేను ఏమంటున్నా అంటే ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. ఏయ్ చంపా మగల కొడతా. అసలు నాతోనే నువ్వు ఇట్లా డిస్కస్ చేస్తున్నావు? చెప్పేది నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. చిట్టి అసలు మా పర్సనల్ లైఫ్ కి నీకేం అవసరం? ఏం అవసరం? నీకేం చెప్పినా పర్సనల్ లైఫ్ కా మొన్న కావాలన్నప్పుడు అన్న వచ్చింది కదా నీ దగ్గరికి. ఒక విషయం చెప్తావు అవన్నీ కాదు ఎవరు అవన్నీ వద్దు అన్నా. చెయ్యను, చంప మగల కొడతా, ముద్దు పెడితే ఇట్లా చెప్తున్నా. ఆమె చూస్తుంది ఈమె చూస్తుంది అనుకుంటా. చూస్తుంది నేను కూడా దగ్గరకు వస్తుంది అన్న పెద్ద సో అంతే అబద్ధాలు ఏం లేవు. ప్రామిస్ గా పొద్దున్న బిజీ ఎందుకు వచ్చింది ఫోన్, మళ్ళీ నువ్వు ఫోన్ చేసే నా నెంబర్ తీసుకో అమ్మా. ఎవరు నీకెందుకు చేస్తారు? నీకు చేపిస్తా నేనున్నా పోయినాక మన తెల్లోని చూస్తా. అట్లా పోద్ది, ఇక్కడే ఉండు. ఫ్రెండ్ జీవితం నాశనం అవుతుంది చిట్టి, ఇక్కడే ఉండాలి. నా మాట నేనేమంటున్నా అంటే ఇప్పుడు ముట్టాకో నువ్వు నా పిల్లవేడి తిన్నావు చంప మగల కొడతా. నువ్వేం కాదు నా పిల్లగాడివి. సరే సీరియస్ సీరియస్గా చెప్పేది నాకు ఇది నచ్చదు. దూకా నేను తీసుకొని మగల కొట్టుకుంటా. పలగొట్టుకుంటావా? నేనే కొడతా ఇదే. సరే కొట్టు. సో ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే నువ్వు జరుగు, ఇట్లానే గుద్దుకొని చంపేస్తా. అంటే నా జీవితం నాశనం చేస్తున్నావా? నేనా అంటే రిలేషన్ లో నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు న్యాయం మాట్లాడు. చెప్పండి నా పెళ్లి వచ్చిందమ్మ వయ్యారి ఇద్దరిని కలుపుకొని చేస్తాడంట. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటాడు నాకు? ఇప్పుడు నేను అనే పర్సన్ ని నేను చెప్పలే, నేను బాధపడేది ఎందుకో అందరికి తెలుసు, ఎవరు బాధ పెడుతారో కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళు పెంట పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఈమె సరే అది వదిలేసినాం. ఆ రోజు ఆ టాపిక్ చెప్పేసినాం, అయిపోయింది. ఈమె ఫోన్ ఎందుకు మాట్లాడాలా? ఫోన్ ఎత్తి ఆమె ఇగో నేను ఇట్లా పర్సనల్ ఇట్లా పలానా వంశీ ఇట్లా అని చెప్పినప్పుడు కట్ చేయాలిగా. కట్ చేయకుండా ఎందుకు మాట్లాడాలి? వీడియో కొట్టింది మళ్ళీ నా దగ్గర వచ్చి. ఆ పిల్లకి ఏమనిపించింది, వీడు బాధపడుతున్నాడు ఇంకా నా గురించి ఆలోచిస్తుండేమో ఆ థాట్ వచ్చేసి ఆమె ఫోన్ చేసింది. నాకు అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. హెయిర్ ఇట్లా పడ్డది. అన్నోన్ నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. నేను మా ఇంటర్లో అందం అంటే నీదన్నాడు, అందరికన్నా గ్రేట్ అన్నాడు, అమ్మో అమ్మో అర్పించాడక్క. మా ఇంటర్లో అనుకుంటా కానీ ఇంకేమన్నా నేను ఎందుకు అనుకుంటా? ఇంటర్లో అన్నో నెంబర్ నుండి ఫోన్ వస్తుందా నీకు? మా డాడీ బయటకు వెళ్ళినప్పుడు చేస్తాడు. మా చెల్లెళ్ళు కూడా అట్లనే చేస్తారు. మా చెల్లి వాళ్ళతో ఫోన్ పెట్టినా మా బాబాయ్ దగ్గర నాకు చేసేది. ఇప్పుడు ఏమంటావు? ఎందుకు చేసుకుంటావు? నా జీవితం ఏం కావాలా అన్న అబద్ధాలు చెప్పకు. అబద్ధాలేంద్రా? పొద్దున ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది? ఇప్పుడు వస్తుంది చూపి. నా ఫోన్ ఆడుంది, నేను చెప్పేది నువ్వు ఏమంటారు అంటే అయిపోయింది ఇప్పుడు వస్తుందా బుద్ధి? లేదా చెప్తే ఫోన్ చేసి ఇంత చేసినాక నేను అరుస్తాను మళ్ళీ. నువ్వు అమ్మో ఈ యాక్టింగ్ చేయక నువ్వు చెప్తున్నా, నువ్వు చేసినావు అని నేను అంటున్నా. వంశీడికి రాడా? ఎవరితోనికి రాడు, నాతోనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు అనే పర్సన్ వి అంతా చేసి ఇప్పుడు అరే జస్ట్ అది కాల్ ఇగో చెప్పు అక్క మళ్ళా కాదు వీడియోలో ఏమన్నా చెప్పాలా? ఓ చెప్పేది ఆమన్నదే పిచ్చిదానం మొన్న మేము అనలేదు. ఆమా నా అక్క కదా, నా అక్కకి నేను చెప్పాలి కదా. చెప్పుకో అక్క కదా, చెప్పుకో. శ్రీప్రభ ఏంది మళ్ళా?
సీరియస్ గా మాట్లాడుతుంటే స్క్రిప్ట్ లో అంటారు. చేతి నువ్వు. ఇక్కడ మాట్లాడి చేతి. నేను ఏమంటారు అంటే చేతి. ఇక్కడ డీల్ మాట్లాడి ఓకే అంటే చేతి నీకు అను. ఇద్దరం ఓకేనా? ఏయ్ ఇద్దరం కలిసి అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన ఊకే ఇక్కడ మాట్లాడి ఓ డిస్కషన్. నువ్వు వేరే వాళ్ళ కోసం నాతో సీరియస్ ఆకు వంశీ. బాబా నేనేం సీరియస్ కాలేదు. నీ చేతిలో నువ్వే చేసుకున్నావే. నేను చెప్పిన అదే రోజు వీడియో కొట్టేటప్పుడే వంశాన్ని అట్లా శ్రీప్రభ ఎప్పుడు నాకు తెలుసు ఆల్రెడీ. అన్నకు తెలుసు నేను మాట్లాడుతున్నాను. ఏడుస్తే నేను చూడలేను. అబ్బా నువ్వు ఒకటి మరి ఎవడు చేయమన్నాడు? నేను చెప్పిన చేయమని. మాట్లాడు. పొజిషన్ బాగాలేదు. చిట్టి నువ్వు పో చిట్టి. నువ్వు లేయే. మజాక్ ఎందుకు చేస్తున్నావు? మజాకేందే మజాకు సీరియస్ చెప్తున్నా. మజాక్లే. సరే నేను చెప్పేది నువ్వు. సిన్సియర్ అన్ని నేనే, వీడు కూడా కాదు. వా వేరే ఆమెతో మాట్లాడుకుంటా. వా కవా వెబ్సైట్ లో ఎట్టాడే నా సంసారం. అక్క వేరే వాళ్ళు దొరికిరు వాళ్ళు ఎప్పుడు అక్క అంటాడు. నువ్వన్నావు అక్క నేనలే. నేను నాకు హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ ఎట్లా చేసుకోవాలో నాకు అర్థమైతలేదు. ఇగో నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఫైనల్ గా ఇగో చిట్టి కూడా ఉంది. నా మాటిను నువ్వు ఏడవకు ఫస్ట్. నాకు బాధ అవుతుంది. మళ్ళీ ఇద్దరిని హ్యాండిల్ చేయాలి కదా. అట్లా ఆ పిల్ల కూడా బాధపడుతుంది మళ్ళా. ప్లీజ్ నేను చెప్పేది ఇగో ఇప్పుడు నేను ఏమంటా అంటే కలిసి ముగ్గురం కలిసి ఉందాం యూఎస్ పోయి. ఎవరికి తెలియదు యూఎస్ లో ఇట్లాంటివన్నీ కామన్. నువ్వు ఇవన్నీ అట్లాంటివన్నీ కామన్ యూఎస్ లో. పగులుతాను దగ్గరికి కూడా రాకు ప్లీజ్ కదా. ఏడుస్తే కామెడీ చేస్తారు ఏందన్నా మీరు? లైఫ్ కామెడీ అయిపోయింది నీకు. అబ్బా వచ్చిందమ్మా. అవును మేము వయ్యారు. సరే ఏడవకు కానీ ఇగో నేను చెప్పా నీకేం పని ఉండదు నవ్వుకుంటా. నవ్వుకుంటేది మరి ఆమె పెట్టింది పంచాయతీ. ఏడుస్తే ఎవరైనా ఇట్లా నవ్వుతారా? మరి వంశన అంటారు. అంటారు మరి. ఎందుకంటారా? ఎవడన్నాడు? పనులు అట్లున్నాయి. ఎవడు చేసిండు మళ్ళా? ఎవడు పెట్టమన్నాడు? ఇదే ఫస్ట్ ఫోన్ చేసి సో గైస్ ఇదే లాస్ట్ వీడియో నాకు వంశీ. నేను ఆల్రెడీ చెప్పినా ఫస్ట్. సరే చెప్పినావు కదా అయిపోయింది కదా. నేను బాగుంటుంది. సరే జాగ్రత్త. చెప్పు లాస్ట్ ఓకే కదా ఇంకా నీకేం ప్రాబ్లం లేదు కదా నా వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా. సో గైస్ రా చిట్టి ఒక్కసారి అన్నం కూడా తినలేడురా. ఆకలి అవుతుంది. కళ్ళు తిరుగుతాయి అన్న. ప్లీజ్ చేతి సరే సారీ. నాకు ఎవరు ఫోన్ చేయలేదు గైస్. పొద్దునుండి మేమేం చేయలేదు, పడుకున్నాం అనమాట. 12 గంటలకు లేచి ఎందుకు వచ్చింది అని అడిగిన. రెండు ఫోన్లు ఉంటే మీరు రెండు ఎందుకు రాలేదు? మేము ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. నేను పండుకున్నా. నైట్ ఎప్పుడు పండుకున్నా నీకు తెలుసు. కథలు పడకు. యాక్చువల్లీ ప్రాంక్ చేసినాం మేము మీద. ప్రాంక్ కాదు ఏం కాదు. ఏమన్నా తెలుసా? ఫస్ట్ ఆమె చేసింది మాట్లాడిండు. ఒకవేళ ఒప్పుకుంటే ఇద్దరు చేసుకుంటారు, లేదంటే ప్రాంక్ అంటారా అన్నాడు. వేరే గర్ల్స్ ఇట్లా చెప్పు. లాస్ట్ లో మార్చిండే ప్రాంక్ అని. అబద్ధాలు ఇవన్నీ. వేరే గర్ల్స్ ఇట్లా మెసేజ్ చేస్తానే నాకు నచ్చనప్పుడు నువ్వు అట్లా ఎట్లా చెప్తావు? ఎప్పుడు ప్రాంకులు గింకులు ప్రాంక్ కాదే పిచ్చిదానా. నీకు అర్థమవుతుందా? ప్రాంక్ ఫస్ట్ ఏం చెప్పి నేను నువ్వు నేను అరవకు. నేను చెప్పేది నీ జీవితంలో నువ్వు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? ఇలా మాట్లాడడం. చిట్టి సరే చిట్టి మాట నమ్ముతావా? సరే నేను చూపిస్తా. మజాగా ప్రాంక్ చేస్తున్నాం. వీడియో చూడు ఫస్ట్ నుండి. వీడియో చూపిస్తా కావాలంటే మీకు. ఇంట్రో వేరే వాళ్ళని చేసుకో. ఇద్దరం ఉందామన్నా. ప్రాంక్ అన్నా. ప్రాంక్ కాదు. నా మాట నమ్ము. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. నా దగ్గరికి వచ్చి ప్రాంకే చేసిన. ఇగో ఇంట్రో చూపిస్తా నీకు. ఇంట్రోలో నేను చెప్పినా చూపిస్తా. చెప్తున్నా నా దగ్గరికి వచ్చి. సరే నా ఫోన్ తీసుకో. నా ఫోన్ చూసుకో. డిలీట్ చేసేసి అన్ని డిలీట్ చేసాను నేను. అన్ని తీసేసిన చిట్టి. అన్ని చూసుకోమని నాకు తెలుసు. తీసేసినవి కూడా. సూపర్. మీరు ఒకటే. నిజంగానే ప్రాంక్ చేసిన. మజాక్ కాదు కాబట్టి ఇంట్రో చూసుకో. ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను ఏడికి పోను. నాకు ఎవరు ఫోన్ చేయలే. బ్లాక్ లో పెట్టే ఇప్పుడు. సో గైస్ ఇది మరీ ఎత్తాడు. నా కొడుకు నా కొడక. నేను ఎందుకు ఇల్లని ఇప్పుడు టెస్ట్ చేసిన. ఇంతదా ఉండదని జస్ట్ పాస్ అయ్యారు ఇద్దరు. నా కొడుకులు నమ్ముతుంది. జస్ట్ ట్రూ లవ్ గెలుసా. సర్దుకొని పోము. మేము బయటకు వెళ్ళిపోము. అలిగి వెళ్ళిపో. అందుకే ఓకే అలిగి మళ్ళా
వేళ గుండెల్లో రేగింది హల్లా గుల్లా నీ వల్ల హయల్లా. అరు ఇప్పుడు సో గైస్ ఇప్పుడు అర్థమైందా ట్రూ లవర్స్ అని నిరూపించు. నా జీవితం అంతా లిప్స్టిక్ లాగా అవుతుంది. మైకి లేట్ ఉన్నాయి ఊకుగా లిప్స్టిక్లు పెడతాంది తెల్ల డ్రెస్ లాగా అన్నిటికి. ఒక నిమిషం. సో గైస్ చూసిరు కదా ట్రూ లవ్ అంటే ఇట్లా ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా ఇద్దరు కలిసి ఉంటారు. నేను టెస్ట్ చేసిన గెలిచిరు. ఒకటి ఇంకా స్ట్రిప్పర్ ఒకటి మధ్యలో చిచ్చులు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఇది ఎవరిది ప్లాన్? నువ్వు నమ్మనిక రెడీ ఉంటావు. ఇది ఎవరిది ప్లాన్ నాదే. వీడియోలు కావాలని నేనే ఇట్లా ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేసి వాళ్ళకి చెప్పిన ఆల్రెడీ. మొత్తం కాదనుకుంటురా. మీతో కాదు, కావాలని దమ్ముంటే నా ఛానల్ కొట్టుది. సో గైస్ మొత్తానికి ఇదే చేసిన ఏడిపించిన. లాస్ట్ నన్ను ఏడిపించిండు. దాని తర్వాత ఓకే ఇవన్నీ చిన్న చిన్న అనుకున్నాం. అండ్ సేమ్ టైం ఇట్లాంటివి వంశీ చెయ్యడం అనేది సరే ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్పమంటావు? ఆ పిల్లకి ఏం ఆ పిల్లకి ఏం చెప్తావు? ఆ పిల్లకి ఏం చెప్పాలి? నవ్వుతుంది. ఆ పిల్లకి ఏం చెప్పాలి? ఏ పిల్లకి? మౌనికి. మౌనికి ఆ పిల్లకి ఏం చెప్పాలంటారు? చిట్టికి మౌనికి. మజాక్ లెక్క తీసుకో. పెద్ద ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మజాక్ చేసేవి, నువ్వు రియాలిటీ చేస్తున్నావు, జోక్ చేస్తున్నావు. సో గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే చెప్తాం అలా. నేనేమన్నా నేను ఆపలేదు. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నేను చేసేవి ఇప్పుడు మీ ముందే చూపించిన. అంటే నార్మల్గా మీ ముందే వీడియో పెట్టి కెమెరా ముందు అని చెప్పేసిన. వీళ్ళు చేసే వీటిలో ఉంటే డైరెక్ట్ రియాలిటీలో చేసి నాకు సైకిల్ ఇప్పిస్తారు అంతే. అంతమించి ఏం లేదు. గొడవలు వన్ ఆఫ్ ది రియల్ రీజన్స్. ఇదే ఓకే గైస్, అవి కూడా నెక్స్ట్ టైం రియాలిటీని బయట పెడతాను. నిజంగానే మీరు చేసేస్తా అంటే చేయరు మళ్ళీ. అదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ ముచ్చట్లు. అండ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100కి దగ్గరలో ఉన్నాం. ఇలాంటి ప్రాంక్స్ ఇంకా చాలా చేస్తుంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా గిచ్చి ఇట్లా ఇవే నాకు ఫ్రస్ట్రేషన్, బాధలు అన్ని.